ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. గరుడ పురాణం గొప్పదనం గురించి ఇంకోసారి చెప్తున్నాను. గరుడ పురాణం ఎంతో గొప్పది. సాక్షాత్తు విష్ణుమూర్తిచే చెప్పబడింది. ఈ పురాణం నమ్మకంతో విన్నవాళ్లకు పాపాలు నశిస్తాయి అని కూడా గురువులు చెప్తున్నారు. కోరికలన్నీ తీరుతాయి, ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఒక పుస్తకం కొని మన ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుందని శివుడు చెప్పాడు అని చెప్తున్నారు. ఒక శ్లోకం కానీ ప్రతిరోజు ఆ శ్లోకంలోని ఒక పాదం చదివినా కూడా పాపాలన్నీ తీరిపోతాయి. ఆ ఇంట్లో సకల శుభాలు ఉంటాయి. మరణ సమయంలో తల దగ్గర పెట్టుకున్న ఆ వ్యక్తి పుణ్యలోకాలకు వెళ్తాడట. నిత్యం గరుడ పురాణం వింటుంటే శ్రీ విష్ణు దగ్గరగా నివసిస్తామంట. ధర్మార్థ కామ మోక్షాలు దక్కుతాయి. పుత్రార్థికి పుత్రులు కలుగుతారు. విద్యార్థికి విద్య అన్నీ లభిస్తాయి అని చెప్తున్నారు. వివాహాలు కూడా కుదురుతాయి అని చెప్తున్నారు. కాబట్టి గరుడ పురాణం ఎంతో గొప్పది. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి. నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను. వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. థ్యాంక్ యూ. మనిషి మరణానంతరం తాను చేసిన పాపాలకు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అంటారు. నరకానికి తీసుకుపోబడిన పాపలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే 28 రకాలు అని చెప్తారు. అవి అన్నీ విని మనం భయపడాలా అంటే అలాగని కాదు. కానీ తెలుసుకుంటే మనిషి తప్పులు చేయకుండా ఉంటాడు. శిక్షలు అంటూ లేకపోతే మనిషి అన్నవాడు పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇందులోని విశేషం ఏంటంటే ఈ ధర్మకాండ అంటే మనిషి మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఆ వ్యక్తికి చేయాల్సిన కర్మలు ఏమిటి, చేయకపోతే కలిగే ఫలితాలేంటి, శిక్షలు, వీటి గురించి పెద్దవాళ్ల ప్రవచనాల ద్వారా శ్రద్ధాభక్తులతో విని తెలుసుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళరు అని పండితులు చెప్తున్నారు. ఇలా విన్నవాళ్ళకి పాపాలు మొత్తం కడగబడతాయి. కాకపోతే ఆ పాపాలు తిరిగి చేయరాదు అని చెప్తున్నారు విఘ్నులు. సరే, శిక్షల గురించి తెలుసుకుందాము. కుంభీపాకం అంటే ఇందులో మనుషులు ఆనందం కోసం జంతువుల్ని చంపుతారు. వీళ్లకు నరకలోకంలో మరుగుతున్న నూనెలో వేసి వేయిస్తారు. ఇది వాళ్ళకి ఇచ్చే శిక్ష. నెక్స్ట్ రౌరవం. ఇందులో అన్యాయంగా ఇతరుల ఆస్తులు లాక్కుని అనుభవించిన వారిని శిక్షిస్తారు. అది ఎలా అంటే వీళ్ళని భయంకర సర్పాలతో కాట్లు వేయించి హింసిస్తారన్నమాట. అంధతంత్రం. ఇందులో భార్యాభర్తల మధ్య తగులు పెట్టడము లేదా సంసారంలోని భాగస్వాములలో ఒకరినొకరు మోసం చేసుకోవడము, ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం లాంటి పాపాలు. దీనికి శిక్షగా పాపులను తాళ్లతో కట్టిపడేసి అఘాతంలో పడిపోయేలా చేసి వేదన కలిగిస్తారు. నెక్స్ట్ తామిశ్రం. ఇతరులను అన్యాయంగా దోచుకోవడం, చక్రవడ్డీలు కట్టించుకుంటూ పీడించడం, ఇతరుల ఆస్తిని, ఆభరణాలను, డబ్బు, భూమి, ఇళ్ళు మొదలగు వాటిని ఆమోదయోగ్యం కాకుండా లాక్కోవడం లాంటి పాప పనులు చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళను యమభటులు రక్తస్రావం అయ్యేలాగా తీవ్రంగా కొట్టి మూర్ఛపోయేలాగా చేస్తూనే ఉంటారు. ఇది వాళ్ళ శిక్షాకాలం ముగిసేదాకా జరుగుతుంది. నెక్స్ట్ మహారౌరవం. ఇతరుల ఆస్తిని ధ్వంసం చేయడం వలన, చట్టపరంగా రావాల్సిన వారికి దక్కకుండా చేయడం వలన తాను స్వాధీనం చేసుకోవడము, కుటుంబాలను క్రూరంగా నాశనం చేయడము లాంటి చేసిన పాపలకు ఈ శిక్ష వేస్తారు. ఇందులో కూడా క్రూర సర్పాలతో కాట్లు వేయించి విపరీతంగా హింసిస్తారు. నెక్స్ట్ సూకరం ముఖం. ఇది చేయవలసిన విధులను తాను చేయకుండా మనిషి ఉండడము, తర్వాత పరిపాలించేవారు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ప్రజలను హింసించడము, అమాయకులను శిక్షించడము, చట్టవిరుద్ధమైన పనులు చేయడము, ఇలాంటి పాపులను ఎక్కువగా కొట్టడము, జంతువులకు ఆహారంగా వేయడం లాంటి శిక్షలు వేస్తారు. నెక్స్ట్ అగ్నికుండం. ఇందులో దొంగతనం చేసేవాళ్ళు, పరుల ఆస్తిని లాక్కునేవాళ్ళు, బంగారము మరియు ఆభరణాలను దొంగలించేవారు, ఇలాంటి వాళ్లకు కొలిమిలో వేసి కాల్చివేస్తారు. నెక్స్ట్ కాలసూత్రం. ఇందులో పెద్దలను, తల్లిదండ్రులను అగౌరవపరచడం, హింసించడం, సరిగ్గా చూసుకోకపోవడం లాంటి పాపాలను చేసిన వారిని యమకింకర్లు విపరీతమైన వేడి సృష్టించి పరుగులు పెట్టిస్తారు. నెక్స్ట్ అంధకూపం. స్తోమత, వనరులు ఉన్నప్పటికీ నిరుత్సాహపరచడం మరియు సహాయం చేయకపోవడం, మంచి వ్యక్తులను క్షోభ పెట్టడం, ప్రాణులను హింసించడం లాంటి పనులు చేసేవాళ్ళు. ఇలాంటి పాపులను అడవి జంతువుల మధ్య మరియు పాముల మధ్య, తేళ్ల మధ్య యమకింకర్లు పడవేస్తారు. క్రిమి భోజనం.
అతిథులకు మర్యాద చేయకపోవడం, సొంత ప్రయోజనాలు మరియు లాభాల కొరకు ప్రజలను వాడుకోవడం, ఇలాంటి వాళ్ళను పురుగులు కీటకాలకు ఆహారంగా యమకింకర్లు వేస్తారు. తరువాత మిగతా వాటి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అచ్యుత అనంత గోవింద. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.